మమ్ముట్టి గారు ఒక ఆంటీ కిల్లర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో మమ్ముట్టి గారి కొత్త సినిమా కలం కావాలని ఒక మూవీ చూశాను. దాంట్లో మమ్ముట్టి గారు ఒక సైకో కిల్లర్ లా చేశారు. అండ్ స్పెసిఫికల్ గా ఆంటీలను మాత్రమే టార్గెట్ చేసి చంపేస్తారు. ఎలా చంపారు, ఆయన్ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అయిన వినాయకన్ గారు ఎలా వచ్చారు, ఎలా పట్టుకున్నారు, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ కలం కావల్. దీన్ని ఏ రేంజ్ లేపారంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ అయితే మాత్రం ఏముంది వాళ్ళు నేను చూడలేకపోతున్నానా, మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఒక రెగ్యులర్ సైకో కిల్లర్ మూవీకి ఈ మూవీకి అసలు తేడా ఏంది నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట. స్టార్టింగ్ లో మమ్ముట్టి గారిని ఇప్పటివరకు ఇలా చూడలేదు కాబట్టి కొద్దిసేపు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆబ్వియస్లీ మలయాళం వల్ల నేరేషన్ కొంచెం స్లోగా ఉంటది. అది ఒక ఫస్ట్ 30 minutes 45 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంటది. మెల్లిగా 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 వెళ్తా ఉంటది. హింట్స్ అవన్నీ కూడా మనకు అర్థమైపోతుంది సినిమా ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి. లాస్ట్ 30 minutes కొంచెం యూనిక్ అనిపించింది. బట్ స్టిల్ కొత్తగా ఏమి చూస్తున్నట్టు అనిపించలేదు. అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిండు, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిండు, తమిళనాడు కేరళ బార్డర్లు, దీనిలో మమ్ముట్టి గారి రోల్ ఏంటి, వీటన్నిటి మీద కొన్ని నడుస్తూ ఉంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఏది అంత యూనిక్ అనిపించలేదు. అండ్ ఆల్సో అరే ఖచ్చితంగా ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ గా చూడబోతున్నా, చాలా బాగుండబోతుంది అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. పర్ఫార్మెన్సెస్ అందరూ బాగానే చేశారు. వినాయకన్ గారు ఆయన రెగ్యులర్ గా కనిపించే రోల్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆయన కూడా కొంచెం డిఫరెంట్ గా చేశాడు. అండ్ ఆల్సో మమ్ముట్టి గారు ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ ఆబ్వియస్లీ. ఆయన కూడా దీంట్లో బాగా చేశారు. అండ్ ఆల్సో ఈ సినిమాలో ఆయన యాటిట్యూడ్, చాము, అమ్మాయిలు ఎలా పడేస్తున్నాడు, వాటిని బాగా చూపించారు. బట్ ద ప్రాబ్లం అదే భయ్యా, లైక్ అంత ఇంట్రెస్టింగ్ వెళ్ళట్లేదు, అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు. టెక్నికల్లీ మనం ఇప్పుడు సైకో థ్రిల్లర్ చూసి సాటిస్ఫాక్షన్ ఏంటారు అనుకోండి. బట్ స్టిల్ కొన్ని ఉంటాయి, కొంచెం ఒక దూరం వెళ్ళిపోతా ఉంటారు. దీంట్లో మనం ఆల్రెడీ చూసిన సైకో కిల్లర్ మూవీస్ కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉండాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ రావట్లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే జస్ట్ అడిక్షన్ అంటే సరే బ్రో అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా కలం కావాలి. నేను ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోలేదు, నార్మల్ గా చూస్తున్నా. బట్ నాకు అంత ఏమి అనిపించలేదు. నాకు ఒక్కరికి అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపించిందా? చూసారా? కింద కామెంట్స్ లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి.